తిరువూరు నియోజకవర్గంలో ఎంపీ కేశినేని శివనాథ్ వర్గంతో ఇక మీద తనకు ఎట్లాంటి వివాదాలు ఉండబోవని ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాస్ చెప్పారు. గత వివాదాలను ముగిసినట్టే ఇకపై ఎలా ఉంటుందో మీరే చూస్తారంటూ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ వ్యాఖ్యానించారట. దానికి ఇంతవరకు జరిగిన పరిణామాలకు చింతిస్తున్నానని చెప్పారట. ఆయన ప్రెస్ మీటు సోషల్ మీడియాలో వైరల్ అయింది. పాపం నిజంగా ఈ పేపర్లనే చదివితే గుడ్డెదవల్లాగా తయారైపోతాం. మా గుడ్డెదవలు అనకూడదు, వాళ్ళని కాదనేది. మనల్ని ఎదవల్ని చేస్తారు, గుడ్డోళ్ళని చేస్తారు. ఇక్కడ లేని అంధత్వాన్ని సృష్టిస్తారు. వీళ్ళు ఎంత దుష్ప్రచారం చేస్తారంటే, నిన్న సోషల్ మీడియాలో అతని క్వశ్చన్ డైరెక్ట్గా అడుగుతున్నాడు. నేనేం తప్పు చేశాను, నాకు ఉన్నటువంటి సంప్రదాయం ప్రకారం అదే ఈ పాయింట్స్ కూడా రైజ్ చేశాడు. అదే కనుక అదేది అరవ శ్రీధర్ వ్యవహారం లాంటిదో, లేకపోతే కనుక పృథ్వీరాజ్ లాంటి వ్యవహారంలోనూ నేను గనక దొరుకుంటే మామూలుగా ఆడుకునేవాళ్ళ నన్ను అన్నటువంటిది. అతను అంత ఫెయిర్గా స్ట్రైట్గా అడుగుతుంటే, లేదు లేదు నేను సారీ చెప్పేశాను అని చెప్పి మాట్లాడాడని ఈనాడు రాసుకొస్తుంది వార్త. అక్కడ బేసిక్గా ఇంకో ప్రచారం కూడా జరుగుతుంది. నాగబాబుతో పదే పదే కలుస్తున్నాడు కేసీనే ఇతను కొలికపూడి. నువ్వు కరెక్ట్గానే వెళ్తున్నావు, నువ్వు అదే రూట్లో పో అని చెప్పేసి పవన్ కళ్యాణ్ నాగబాబు చెప్పడం వల్ల అతను చేస్తున్నాడు అన్నటువంటిది ఇంకో సెక్షన్ ప్రచారం బిగిన్ అయిపోయింది. అది వైసీపీ చేయట్లేదు, టీడీపీ చేస్తలేదా, టీడీపీలోనూ కొంతమంది చేస్తున్నారు. లేకపోతే ఇతనికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తాను, ఇతను ఏదో వైసీపీకి వెళ్ళిపోతాడు అంటే వైసీపీ కాదు అని అతను చెప్తున్నప్పుడు ఈ కొత్త చర్చ తీసుకొచ్చి కూటమిలో విభేదాలు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఓవరాల్గా కొలికపూడి వ్యవహార శైలి రఘురామకృష్ణరాజుకి తరహానే. రఘురామకృష్ణరాజుకి ఎట్లాంటి ఇగో ఉందో కొలికపూడికి అట్లాగే ఉంది. రఘురామకృష్ణరాజు ఓసీ కాబట్టి, రాజుగారు కాబట్టి ఆయనకు ఉండొచ్చు ఇగో, ఈయన ఎస్సీ కాబట్టి ఉండడానికి వీలేదంటే అట్టగా ఆత్మాభిమానం ఆత్మగౌరవంతో మాట్లాడుతున్నాడు అతను. అతను మాట్లాడుతున్నది చంద్రబాబు గారిని గురించి కనుక నీచ సంబోధన, ఏది కొడకలు, లం కొడకలు, ముమ్ కొడకలు అంటే ఖచ్చితంగా తప్పు అవుతుంది. ఈవెన్ కేసీనేని చిన్నీని కూడా అట్లా మాట్లాడట్లే. అతను ఎంతసేపటికి నా హక్కు నా హక్కు నా హక్కు అంటున్నాడు. నిజంగా అతను కరప్షను, డబ్బులు తినేస్తే వీళ్ళు వదిలిపెడతారా? ఈ పడికి రచ్చరచ్చ అవదా. పైగా అతను వీళ్ళని తిననివ్వట్లేదని కదా గొడవ అంతా కూడా డైవర్షన్ నడుస్తుంది.